హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకేజీ బ్లాగ్స్. ఈరోజు గోధుమ పిండితో మోమోస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, పన్నీరు, క్యాప్సికమ్, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. క్యారెట్, బీన్స్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయి తీసేసుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి అల్లం ముక్కలు వేసేసుకోండి, ఫ్రెష్గా కడుక్కొని. దాంట్లోకి కొంచెం క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి. అది చాలా హెల్తీ అండి. చాలా పిల్లలు ఇప్పుడు మమ్మోస్ కావాలని బయట తినాలంటున్నారు కదండి. ఈ విధంగా మీరు గోధుమ పిండి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా, చాలా ఈజీగా, రెసిపీ చాలా బాగుంటుందండి. ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట. హెల్తీ కూడా కదండి. గోధుమ పిండితో మైదా పిండి మనం వేయట్లేదు కాబట్టి. దీంట్లోకి మళ్ళీ మనం వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి వేసి దాంట్లోకి 1 బిగ్ ఆనియన్ వేసేసుకోండి. అన్నీ బాగా సిమ్లో పెట్టేసేసుకోండి. ఇది మా మమ్మీ చేసి చూపిస్తుందండి, చాలా ఈజీగా. మనకి ఎన్ని కావాలంటే అంత కర్రీ వేసుకోండి, క్వాంటిటీ బట్టి. మా క్వాంటిటీ బట్టి మేము వేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మంచిగా బాగా కలిపేసేసుకోండి, సిమ్లో పెట్టేసుకొని. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి బాగా మగ్గిపోయాయి చూసారా. దీంట్లోకి మనము క్యాబేజీ తీసుకున్నామండి. ఒక కప్ క్యాబేజ్ తీసేసుకొని దాంట్లోకి అంత బాగా కలిపేసేసుకోండి నీట్గా. పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి. పిల్లలకి కనిపిదు అనమాట, తిన్నా కూడా కారం అనిపించదు. సన్నగా కట్ చేసేసుకోండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఎవరికైనా చేసి పెట్టినా కూడా ఎవరు చాలా బాగుంది, మళ్ళీ కావాలి అంటారనమాట. చాలా టేస్టీగా, రుచిగా బాగుంటుంది. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదైతే. ఇప్పుడు దీంట్లోకి క్యాప్సికము, క్యారెట్ కూడా వేసేసుకోండి. బీన్స్ కూడా వేసేసుకోండి. బీన్స్ మీకు తగినంత కర్రీ అని చెప్తున్నాను కదండి. కర్రీ కావాల్సింది నేను చెప్తున్నాను కూరకి. మీ ఇంట్లో బట్టి మీరు వేసుకోండి క్వాంటిటీ. మా ఇంట్లో బట్టి మేము వేసుకొని చూపిస్తున్నాము. దాంట్లో కొంచెం పన్నీర్ ముక్కలు బాగా సన్న ముక్కలు బాగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. పన్నీర్ కంపల్సరీ దీంట్లో ఉంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పూట పిల్లలు వస్తారు కదండి, అప్పుడు చేసి పెట్టడం చాలా ఇష్టంగా తింటారు. కమెంట్ చేయండి ఎలా ఉంది చెప్పండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకోండి, తగినంత టేస్ట్ చూసి వేసుకోండి. దాంట్లోకి మిరియాల పొడి, దాంట్లోకి గరం మసాలా, ధనియాల పొడి అంతా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా నీట్గా కలిపేసేసుకోండి. ఇది చాలా పిల్లలు ఇప్పుడు చాలామంది మమ్మల్స్ కొన్ని బయట తింటారు కదండి, అది అన్హెల్తీ అండి. ఈ విధంగా చేసి పెడితే హెల్తీ ఫుడ్ అండి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేస్తారు కదా అని మా మమ్మీ చేసి చూపిస్తుంది. చాలా ఈజీ రెసిపీ అనమాట. మీకు ఇంట్లో ట్రై చేసినా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 10 మందికి షేర్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదండి, హెల్తీ ఫుడ్ అని కూడా తెలుస్తుంది కదా. లైక్ కూడా వేసుకోండి. అంత బాగా సిమ్లో పెట్టేసి బాగా కలిపేసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. కొంతసేపు ఒక 2 మినిట్స్ అట్లా మగ్గిచ్చేసేసుకోండి. ఏం వాటర్ అవసరం లేదు, మగ్గిపోతుంది దాంట్లోనే. పక్కన పెట్టేసుకుందాం. కర్రీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము చపాతీ పిండిని మనం తడుపుకునే విధానం తెలుసు కదండి, అందరికి తెలిసిన విషయమే కదా. దాన్ని చిన్నగా బాల్స్ లాగా చేసేసుకోండి. పతలాగా రుద్దుకోండి, చాలా పతలాగా రుద్దుకోండి. మందంగా ఉండకూడదు, పతలాగా ఉంటుందంటే మమ్మోస్ బాగా వస్తాయి. ఈ విధంగా చూడండి. మాకు కావాల్సిన మమ్మోస్ మేము చేసుకుంటున్నాం. చపాతీవన్నీ ఆ పక్కన చూసారా సైడ్కి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పతలాగా కొంచెం పొడి వేసుకుంటూ నీట్గా బాగా రుద్దుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయని కుకింగ్వి. ఇంకా డైలీగా వస్తుంటాయండి, ఇంకా రకరకాలు వస్తుంటాయండి. ఇప్పటి నుంచి డిఫరెంట్ హెల్తీవే తీసుకుని వస్తాం మేము ముందుకి. ఇప్పుడు మనం కర్రీ తీసుకున్నాం కదా, స్టఫ్ చేసేసుకుందాం దాంట్లోకి. నీట్గా చూడండి, ఏ విధంగా చూపిస్తుంది మా మమ్మీ చూడండి. ఆ విధంగా నీట్గా పెట్టేసుకోండి. నీట్గా ఊడిపోకుండా నీట్గా దాన్ని మొత్తం పాకెట్ లాగా చేసేసుకుందాము. ఊడిపోకూడదు అనమాట. ఇవన్నీ చేసేసి మనం నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాము, మీకు అర్థం కాకుండా ఒకసారి చూడండి. కర్రీ తీసేసుకొని పతలాగా రుద్దుకోండి. దాంట్లో కర్రీ తీసేసుకొని దాంట్లోకి అంత స్టఫ్ చేసేసుకోండి. ఆ విధంగా రావాలన్నమాట. నీట్గా పక్కకు పోకుండా నీట్గా ఒక్కొక్కటి వేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, పాకెట్ లాగా అయిపోయింది. ఇంకా బయటికి రాదనమాట, కర్రీ కూడా బయటికి రాకూడదు. ఇప్పుడు చూడండి, ఆ విధంగానే అన్నీ చేసేసుకోండి. ఇది చాలా ఇప్పుడు
ఇప్పుడు నాకు తెలిసే అండి, మేము చాలా మటుకు మోమోస్ అయితే ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెడతామండి. చాలా మటుకు బయట తక్కువ అండి. మోమోస్ అనేది అన్‌హెల్తీ అండి. అవి మైదాతో చేస్తారు కాబట్టి మేము చాలా మటుకు పిల్లలకి మైదావి చాలా తక్కువ చేస్తామనమాట. ఇంట్లోనే చేసి పెడతాము. ఇప్పుడు చూడండి, మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండీ! ఆ ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ పూసేసుకొని, ఇడ్లీకి అవి ఉంటాయి కదండీ! ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ పూసేసుకొని లేదా పూసేసుకొని దీంట్లోకి వాటర్ వేసేసుకొని దీంట్లోకి ప్లేట్స్కి ఆయిల్ పూసేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత తీసేసుకోండి, ఉడికిపోతాయి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చాయన్నమాట. మమ్మీ చూపిస్తుంది. ఈ విధంగా రావాలి. ఇంకా అంతే అండి, రెడీ అయిపోయాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.